న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం వారి పక్షాన ఎల్లప్పుడూ పోరాటం చేసిన వ్యక్తి అని, తన జీవితకాలం మొత్తానికి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి సఫలీకృతం చేసిన మహోన్నత వ్యక్తి అని, అణగారిన వర్గాల ప్రజలకు ఉన్నత పదవులు రావడానికి వారు ఉన్నత పదవులు చేసే విధంగా కృషి చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రావు అని మానల మోహన్ రెడ్డి అన్నారు. అలాంటి మహానుభావుడి యొక్క ఆశయాలను, ఆలోచనలను దేశ ప్రజలందరూ ఆచరించి ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కులాల వారీగా ప్రజల్ని విభజిస్తూ, మతాల వారీగా విభజిస్తూ పరిపాలన చేస్తుందని, గతంలో బాబు జగజీవన్ రావు లాంటి వారు దేశంలో కుల నిర్మూలన పోరాడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సమాన హక్కులతో జీవించాలని పోరాటం చేస్తే, ప్రస్తుతం ఉన్న పాలకులు కులాల మధ్య చిచ్చుపెడుతూ పరిపాలన చేస్తున్నారని మానల మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. మరణం అనంతరం కూడా ప్రజల గుండెల్లో జీవించి ఉన్న బాబు జగజీవన్ రావు యొక్క జయంతి సందర్భంగా నివాళులర్పించారు. రేపు తుక్కుగూడలో పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించే సభను కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ తమ బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ దేశంలో బడుగుల పక్షాన, బలహీన వర్గాల పక్షాన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తుల్లో జగజీవన్ రావు గారు మొదటివాడు. ఎందుకంటే ఆయన జీవించున్న నాడు అణగారిన వర్గాల పక్షాన పోరాటం చేసి వాళ్ళ హక్కులను సాధించడంలో సఫలీకృతమైనటువంటి వ్యక్తులు జగజీవన్ రావు గారు. ఈ దేశంలో చాలా విషయాల్లో ఆ రోజు అంటరాని తర్వాత దేశంలో ప్రవహిస్తున్న సమయంలో వాళ్ళన్నింటి పక్షాన పోరాటం చేసి ఈ దేశంలో అణగారిన వర్గాలు కూడా ఉన్నతమైన పదవుల్లో ఉండగలరని నిరూపించిన వ్యక్తులలో జగజీవన్ రావు మొట్టమొదటివాడు. ఈరోజు మనం అందరం కూడా అలాంటి మహానుభావుల యొక్క ఆశయాలను, ఆలోచనలను మనం వాటిని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన రోజులు ఈరోజు వచ్చినాయి. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో పాలిస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే కుల నిర్మాణం కోసం పోరాటం చేసినటువంటి ఇటువంటి నాయకులు ఉందో తిరిగి ఇలా కులాల పేరున, మతాల పేరున ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళ ఆలోచనలను, వీళ్ళ ఆశయాలను మనం అందిపుచ్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేస్తూ మరొక్కసారి ఆ మహనీయుడి యొక్క జయంతి సందర్భంగా అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించి, ఎందుకంటే వారు మరణించిన తర్వాత కూడా జనంలో జీవించిన వ్యక్తులలో ఆయన కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి ఘనంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.